అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో బ్యాక్ పార్ట్ని ఏ విధంగా కటింగ్ చేయాలో చూద్దాం. బ్యాక్ పార్ట్ హైట్ వచ్చేసి 14 ఇంచెస్. ఆది బ్లౌజ్లో ఎలా ఉందో అలాగే మెడ అనేది మార్కింగ్ వేసుకోవాలి. షోల్డర్ అనేది మార్కింగ్ వేసుకొని ఆర్మ్ హోల్ 1.2 ఇంచెస్ మాత్రమే ఆర్మ్ హోల్ వేసుకోవాలి. డాట్స్ కోసం 1 ఇంచ్ వదులుకొని 1.5 ఇంచ్ ఖర్చు కోసం వదులుకున్నాను. ఆది బ్లౌజ్లో ఆర్మ్ హోల్ రౌండ్ మ్యాచ్ అయిందా లేదా 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ వేసుకున్న తర్వాత కటింగ్ చేసుకోవాలి. నా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని యాజ్ యూజువల్గా అలాగే మార్కింగ్ వేసుకున్న తర్వాత మార్కింగ్ బ్లౌజ్ని కటింగ్ అనేది ఫ్రంట్ పార్ట్ అనేది వేసుకోవాలి. కోసం ఒక 1/2 ఇంచ్ ఖర్చు అనేది ఎక్స్ట్రా వదులుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ నెక్ అనేది మార్కింగ్ వేసుకొని షేప్ బెల్ట్ కోసం ఒక 1/2 ఇంచ్, డాట్ కోసం ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకున్న తర్వాత కటింగ్స్ పట్టి హైట్ అనేది పెట్టుకోవాలి. మెయిన్ డాట్ హైట్ ఎంత ఉందో వేసుకొని మార్కింగ్ అన్ని కలుపుతూ ఒక డాట్ అనేది గీసుకోవాలి. ఈ బ్లౌజ్ చెస్ట్ సైజ్ వచ్చేసి 38 కాబట్టి ఒక 1/2 ఇంచ్ మాత్రమే ఫ్రంట్ పార్ట్లో లోత్ అనేది తీసుకున్నాను. మెయిన్ డాట్స్ అన్ని కటింగ్ చేసుకోవాలి. టక్స్ అన్నీ ఇచ్చేసుకోవాలి. దాని బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ షేప్ బెల్ట్ కూడా నేను చెప్పిన టిప్ని వేస్తాను. మా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మెడ పీసులు అనేటివి స్టిచ్ చేసేటప్పుడు